మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు, కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు సమయం ఇచ్చిన దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు. ఆల్రెడీ మనం మంచి వర్తమానం ఈ దినం విన్నాం. మంచిది. పౌలు హస్తనిక్షేపణ ద్వారా తిమోతిని, నా హస్తనిక్షేపణ ద్వారా నీకు కలిగిన కృపావరమును ప్రజ్వలింపచేయుము అన్నాడు పౌలు. అలాగుంది ఇవాళ వర్తమానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ఉండాలి. అయితే నా విషయంలో నా కొరకు ప్రార్థన చెయ్యండి. చిన్న ఆపరేషన్ నాకు ఉంది. ఈ వయసులో నాకు ఆపరేషన్ ఏమిటో అని చాలా బాధపడుతున్నాను. ప్రార్థన చెయ్యండి అంతే. మరి వివరం ఏమి చెప్పను. నా కొరకు ప్రార్థన చెయ్యండి. దేవుని వాక్యాన్ని చూద్దాం కొద్ది నిమిషాలు. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ వచనం చదవండి. 20వ అధ్యాయం 20వ వచనం. రెండవ దినవృత్తాంత గ్రంథము 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తేకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలవుదురని చెప్పును. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రేమ గల మా తండ్రి, మీ స్తోత్రము తండ్రి. వందనాలు నాయన. యొక్క నాయన ఆదివారం నాయన రొట్టె విరిచే ఆరాధన కూడిక ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఎంతవరకు పరిశుద్ధాత్మ దేవుడా మీరు మా మధ్యన సంచరించి అన్ని విషయాల్లో నడిపించారు. మీ స్తోత్రము. మరియు మీ దాసుని నుండి మీ వర్తమానం పంపించి మమ్మల్ని అందరినీ ఇతర గంగాలంలో కడిగినందులకై మీ స్తోత్రము. యోగ్యమైన రీతిలో బలలో చేయి వేయడానికి మాకు సహాయం చేశారు. మీ స్తోత్రము. నిత్య జీవమునకు కావలసిన ఆశీర్వాదములు పొందుకోవడానికి సహాయం చేశారు. మీ స్తోత్రము నాయన. అయా అయోగ్య సేవకుడిని తండ్రి, ఆఖరి ఘట్టములో కొద్ది నిమిషాలు నాయన మీ సందేశాన్ని పంపించమని పరిశుద్ధాత్మ దేవుడా అడుగుతూ ఈ కొద్ది మనవలు యేసునామములో మీకు సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆఖరి ఘట్టంలో ఈ యొక్క వచనములో ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, ఆ మాట మన సందేశానికి. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, దేవుని ప్రవక్తలను నమ్ముకోమన్నాడు. చాలా జాగ్రత్తగా సీరియస్గా ఆలోచించాలి. సార్వత్రిక సంఘములోను చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నామండి, ఇంకా ప్రవక్తలు నమ్ముకోవడం ఏంటి అనే ధోరణి ఉంది. యేసు ప్రభువుని నమ్ముకుంటున్నామంటే ఆయన ప్రవక్తలను నమ్ముకోవలసిందే. ఆమోసు గ్రంథము త్వరగా తీయండి, నేను త్వరగా ముగించేస్తాను. 3:7 వచనం చూడండి. ఆమోసు
అమ్మో 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తను సంకల్పించిన దానిని బయలుపరచకుండా దేవుడు ఏ పని చేయడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన ప్రవక్తలకు బయలుపరిచి తన ప్రవక్తలలో నుండే దేవుడు కార్యం చేస్తాడనమాట. దేవుని సంకల్పానుసారంగా చేసిన ప్రవక్త ఆమోసు. తన ప్రవక్త ఆమోసు దైవ సంకల్పానుసారముగా పరిచర్య చేసే వారికి ఆయన తెలియపరుస్తాడనమాట. దేవుని వాక్యాన్ని తెలియపరుస్తాడు. అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట ఎఫెసీ 4:13 అవగవతి చదివేయండి, పర్లేదు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మమును జరిగించుట కొరకు ఆయన కొందరిని అపొస్తలులుగాను ప్రవక్తలను గాను సువార్తికులను గాను కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ తరములో కానీ ఇప్పుడు ఎవరైనా చాలామంది అనేవారు ఉన్నారు, ఏమని? అపొస్తలులు లేరు, ప్రవక్తలు లేరు అనేవారు ఉన్నారు. మీరు విన్నారో లేదు, నేను విన్నాను ఒకప్పుడు. నేను ఒకప్పుడు ఆ మాట. అపొస్తలులు ప్రవక్తలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? ఇంక ఈ మధ్యనే అపొస్తలులాగా పరిచర్య చేసేవారు ఎవరున్నారు అనే మాట కూడా ఈ మధ్య నేను విన్నాను. అంటే ఆ అనే వ్యక్తులు దేవుని వాక్యానుసారముగా నడవలేని వ్యక్తులుగా లేఖనాన్ని బట్టి కనబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేరని కొత్త పాట ఎత్తుకుంటున్నారు. వీళ్ళకి లేఖనానుసారముగా అంటే దైవ సంకల్పానుసారముగా పని చెయ్యలేని బోధకులు విశ్వాసులు కోకొల్లలుగా ప్రపంచవ్యాప్తలో ఉన్నారండి. మనం దృష్టి పెట్టి గ్రహించాలి. ఈనాటి ప్రవక్తను నమ్ముకున్నాం. మీరు నమ్మారా? మనమందరం ఈనాటి ప్రవక్తను నమ్మాలి. ఆనాటి అపొస్తలులు ప్రవక్తలను మనం నమ్మాలి. ఎందుకని? దైవ సంకల్పానుసారముగా పరిచర్య చేసే సేవకులు, ప్రవక్తలు, అపొస్తలులు, సువార్తికులు, కాపరులు, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం నమ్ముకోవలసిందే. దైవ ప్రత్యక్షత లేని వారు ఆడే మాటలు కాదు మనకు కావలసినవి. దైవ ప్రత్యక్షత ద్వారా దేవుడు తెలియపరిచే మాటలు మనకు కావాలి. 2 కొరింథీ పత్రిక 4:4 ఒక మాట ఉంది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసేస్తుంది. గుడ్డితనము అనేకులకి. ఆలోచించండి. మన హృదయాన్ని, మనస్తత్వాన్ని అంతటిని ప్రజ్వలింపజేసి తెలుసుకోవాలి. ఆలోచన ద్వారా తెలుసుకోవాలి. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడగాలి.
పొట్టకొస్తే నీకు అక్షరం రాదురా అంటారు అనేవారు చదువుకోలేని వాళ్ళకి. అలాంటి వాడిని నేను. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి సమస్తము సాధ్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా అన్వేషణలో నేను అడగడంలో ఆయన నాకు ధారాళంగా ఇచ్చాడండి. ఇచ్చాడు కాబట్టి దైవ సమాజంలో నిలవబడుతున్నాను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అపస్తులు ప్రవక్తలు లేరంటే యేసు ప్రభువు ఎందుకు అపస్తులని తమ హృదయాల్లో ప్రవక్తలను హృదయాల్లో చేర్చుకో అంటున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం చూడండి. యేసు ప్రభువే స్వయాన చెబుతున్నాడని. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపస్తులుడని అపస్తులను చేర్చుకున్నవాడు అపస్తులను ఫలం పొందును. ఆలోచించండి. లేఖనానుసారమైన మాటల కాదా? ఆలోచన చెయ్యాలి. మనం మీరైనా నేనైనా ఆలోచన చెయ్యాలి. ఒకానొక ఘట్టంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తలను నిర్లక్ష్యం చేశారేమో, ఎండిపోయినా ఎముకలైపోయారు. అందరికీ తెలిసిన విషయం ఇది. యెహెజ్కేలు గ్రంథంలో 37 మొదట అధ్యాయం రెండవ వచనము మొదటి వచనం 37 మొదటి వచనం రెండవ వచనం. నరపుత్రుడా తీయడము తీశారు ఎవరు? తీశారు ఎవరైనా? టక్ మని తీసేయాలంటే మీరు బాగా చదువుకున్న వాళ్ళని చెప్తున్నా. నాకు చదివి వినిపించడమే నేను మాట చెప్పగలను. వినిపించాలి. 37 మొదటి వచనాలు 2. అయ్యయ్యో, ఇంతవరకు బాగా చదివారే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా హస్తము నా మీదకి దిగి వచ్చెను. ఎవరి మీదకి? యెహెజ్కేలు మీదకి దిగి వచ్చింది. నేను ఆత్మవచనుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు, అనేకమైన ఎముకలు ఆ లోయలో ఉన్నాయండి. ఆ లోయలో అనేకమైన ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలన్నీ ఎవరు? 11వ వచనం చదవండి. అప్పుడు ఆయన మళ్ళీ యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నాయట. ఆ ఘట్టంలో ఆ సమయంలో మరి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే ఎండిపోయిన ఎముకలు అయిపోయారు. అంటే దైవ ప్రత్యక్షత లేక, దేవుని వాక్యమును వినక ప్రవక్తలను నిర్లక్ష్యం చేశారేమో. మరి ఎండిపోయిన ఎముకలు అయిపోయారండి. తొమ్మిదవ వచనంలో మళ్ళీ ప్రభు చెప్తున్నాడు యెహెజ్కేలుతో. చూడండి 9వ వచనం. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు
ప్రవశించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిశల నుండి వచ్చెను, హతులైన వీరు బ్రతుకున్నట్లు వాటి మీద ఊపిరి విడుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 9వ వచనం 10వ వచనం చదివించే ఉంటాం. 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవశింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యమై నిలిచిరండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాలన్నిటిలోనూ, భారతదేశములన్నిటిలో, అన్ని తెలుగు దేశ రాష్ట్రాలన్నిటిలోనూ ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. అలాగే ఎండిపోయిన వాళ్ళమే మనమందరం. ప్రవక్త నమ్ముకోబట్టి బ్రతుకుతున్నాము. గమనించండి, బ్రతుకుతున్నాము. ఎండిన ఎముకలు లోయలో దీర్ఘదర్శి ప్రవశించగా, ఆ దేవుని శక్తి దిగిరాగా మా ఎముకలే బ్రతికెను. దైవ సత్యమును సాటింప ఒక సైన్యమై నిలిచెను. దైవ సత్యమును సాటింప ఒక సైన్యమై నిలిచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక సైన్యముగా ఈనాడు ఓపిరి మినిస్ట్రీ ఉందండి. అనేక మంది అభిషక్తి సేవకులతో, అనేక సంఘాలతో ఒక సైన్యమై నిలిచింది. చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం మనకి ఎంతైనా ఉంది. నేను ఆలోచించాను, ఈ పాట విన్నప్పుడు నేను ఆలోచించాను. అప్పటికి ఎజికేల్ గ్రంథం ఆ మాట చూశాను. ఇది ప్రవక్త ద్వారా ఇప్పుడు జరుగుతున్న పరిచర్య. మనం నమ్ముకున్న ప్రవక్త ద్వారా జరుగుతున్న పరిచర్య ఇది. ప్రపంచం నలుమూలల ఎండిపోయిన ఎముకలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. మనకి మరి 2 కొరింథీ 4:4లో చూసినట్లు ప్రత్యక్షత మనకు కలగాలి. ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత ఒకప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. నాకు నేను బ్రతికాను. అది నా ఉద్దేశం. మినిస్ట్రీలోనికి రాకముందు నాకు లేదు, వచ్చిన తర్వాత ప్రవక్తను నమ్ముకున్న తర్వాత నాకు ఉన్నది. ఏంటున్నది? దైవ ప్రత్యక్షత. నేను అడిగింది నాకు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, 20 సంవత్సరాల పైగా అవుతుంది నేను ఈ అనుభవాల్లోనికి వచ్చి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు దేవుని సంగమా, కొత్త బ్రాంచ్ ప్రారంభించబోతున్నారు. బ్రాంచ్లు ప్రారంభించబడాలి. దైవ సేవకులు లేవాలి, దేవుని సేవ చెయ్యాలి, యవనస్తులు లేవాలి. బలవంతుని చేతిలో బాణముల వంటిగా, బాలముల వంటి వారిగా ఆయన చేతిలో వాడబడాలి. దావీదు భక్తుడు దేనితో కొట్టేశాడు గొలియాతుని? ఒడిసెలతో ఒక్క రాయ.
ఏమాత్రం రాయ ఏటిలో నుండి తీసుకొచ్చాడు, రాయితో కొట్టించాడు. బార్ల పడిపోగానే వాడి ఖడ్గం తీసి వాడి తలనే ఖండించేశాడు. ఇది యవనస్తులు చేయవలసిన పని. యవనస్తులు దైవ సేవకు రావాలి. మీరు ప్రార్థన చేస్తున్నారా? యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి. ఓపీ రంగిస్టులు అయిపోవాలన్నమాట. ఓపీ రంగిస్టులు అనే మాట విన్నారు కదా. ఓపీ రంగిస్టులు అయిపోవాలి యవనస్తులు. నేను చేస్తున్నాను ప్రార్థన, మీరు చేయండి. మనం ఇప్పుడు ఇచ్చిన ఈ సందేశం విషయంలో, లేక చెప్పుకున్న ఈ సందేశం విషయంలో ఇంకా మనం తీవ్రంగా ఆలోచిద్దాం, మండించబడదాం. దేవుని కొరకు ఒక సైన్యముగా మనం నిలవబడదాం. అట్టి కృపలోనికి దేవుడు మనల్ని నడిపించేలాగా దేవుడు తన వాక్యం మన పట్ల దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.